అమ్మ నమస్తే. హ్మ్. నమస్తే. అంటే విజయ్ అనే అతని గురించి తెలుసుకునే ముందు మాకు అతనికి అమ్మా, నాన్న లేరు. మీరే పెంచారన్న విషయం తెలిసింది. సో, అంటే మీ దగ్గర ఎప్పటినుంచి పెరిగాడు? ఒక 7 ఏండ్ల నుండి పెరిగాడు. హ్మ్. 7 ఏండ్లు, 8 ఏండ్ల నుండి పెరిగాడు. హ్మ్. పెరిగిండనంటే వాళ్ళ అమ్మ వదిలేసి ఎళ్ళిపోయింది. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళే ఇగ మా మామయ్య పిల్లలు వాళ్ళ విజయ్ వాళ్ళ తమ్ముడు హ్మ్. ఇద్దరు, ముగ్గురు మా మామయ్య ముగ్గురు వండుకొని తినేవాళ్ళు. హ్మ్. తింటే ఒక రోజు ఏమైందనంటే ఇంక ఒకరోజు పొయ్యి మీద పెట్టేసి ఎళ్ళిపోయిండు. మొత్తము ఇల్లంతా పొగ అయిపోయి హ్మ్. ఇగ కాలిపోయిందేమో అని మా మామ పడిపోయిండు స్ట్రోకొచ్చి. హ్మ్. స్ట్రోక్ అంటే పెరాలిసొచ్చి హ్మ్. టెన్షన్‌కు. ఇంకా హాస్పిటల్‌లో ఒక 15 రోజులుండే. ఆ 15 రోజులు ఆయన అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇక నేనేం చేసేసిన వాళ్ళ కుండల చాటలు తీసేసిన. హ్మ్. తీసేసి అప్పటి నుండి నా దగ్గర పెట్టుకున్నా నేను. నేను పెట్టుకొని ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు. హ్మ్. నా ముగ్గురు పిల్లలల్ల వాళ్ళు కూడా నా పిల్లలే. మా బావ పిల్లలే గాని నా పిల్లల్లాగా నేను పెంచినిగ. హ్మ్. 7 ఏండ్లు, 8 ఏండ్ల నుండి. హ్మ్. పెంచిన. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినాక వాళ్ళ అమ్మ, హ్మ్. పిన్ని అందరూ ఉండి హ్మ్. కొన్ని రోజులు చూసింది. వాళ్ళ పిన్ని గూడా చూసింది. హ్మ్. ఇంగ ఆ తర్వాత ఇగ ఆమె ఎళ్ళిపోయింది. ఆమె ఎందుకెళ్ళిపోయిందన్నది నాకు గూడా అర్థం గాలేదప్పుడు. హ్మ్. ఆ తర్వాత ఇగ నా దగ్గరనే ఉండే ఇగ పెంచిన, అన్నీ జూషిన, పెళ్లి జేషిన. ఇగ చెయ్యాలే గదా! హ్మ్. ఆ! చేషిన, పెళ్లి జేషిన. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకేం జెప్పిందంటే, హ్మ్. నా పిల్లల్ని నన్ను గానియ్యలేదు. హ్మ్. ఏదో జేషింది నా పిల్లలని. అందుకే నా పిల్లలు నా దగ్గరికి రారు అని ఈ శ్రీలక్ష్మి ఉంది గదా! మా కోడలు. హ్మ్. విజయ్ వాళ్ళ భార్య. అవును. వాళ్ళ భార్యే వాళ్ళ అమ్మ వాళ్ళకి జెప్పిందనమాట. ఇగ హ్మ్. అప్పటి నుండి నా మీద మా కోడలు, వాళ్ళ అమ్మగారు హ్మ్. అంతా అగెస్ట్ అనమాట ఇగ. నా మీద ఒక హ్మ్. అంటే సొంత తల్లి కాదు గదా మీరు? కాదు ఇది నాకు సొంత తల్లినే నన్ను మార్పిచ్చేసింది. ఇదేమో జేసింది. ఏదో మంత్రం జేసి నా పిల్లల్ని గానియ్యకుండా జేసిందని. హ్మ్. అట్లా వాళ్ళకి జేస్తే ఇగ వాళ్ళ దృష్టిలో ఏమైపోయిందనంటే నేను ఒక మంచిదానిలాగా కాదు. హ్మ్. ఏదన్నా అంటే ఫం విజయ్ కూడా మీ దగ్గర అంటే ఈ ఇంటి విషయాలు కూడా ఏం చెప్పేవాడు కాదింకా. చెప్పేవాడు గాదు. హ్మ్. పెళ్లి దాకా నా దాంట్లోనే ఉండే. హ్మ్. ఎట్లా అంటే చాలా పద్ధతిగుండే. హ్మ్. అంత పద్ధతి అంటే అంత పద్ధతిగా. అతను హ్యాండిక్యాప్డ్ గదా! చిన్నప్పటి ఆ! నుంచి హ్యాండిక్యాప్డా? హ్యాండిక్యాపే. హ్మ్. ఏ ఎప్పుడు ఎదురు సమాధానం ఇచ్చేది గాదు. హ్మ్. అంత బాగుండేదనమాట. హ్మ్. సీను, విజయ్ హ్మ్. ఇద్దరు పిల్లలు. సీనుని గూడా మధ్యలో అది ఎట్లా చనిపోయిండు అన్నది గూడా మాకు ఇప్పటికి గూడా బోధవదు. హ్మ్. రాత్రి మంచిగుండే. అన్నం తిన్నాడు. పొద్దున్న లేసి ఇట్లా ఇలా నొప్పిలేస్తుందని హాస్పిటల్ తీసుకునే వరకు చనిపోయిండు. ఒక 11, 12 వరకే మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోయిండు. నాకనిపించింది ఇది ఏందో జేసిర్రు గానీ ఏమో పోనీ ఇగ నాకెందుకని. ఆ తర్వాత ఒక దినం అయిపోయిన తర్వాత సీనుది. హ్మ్. దినం అయిపోయిన తర్వాత ఇదే హత్య చేసి చంపింది. ఇదే చంపింది. ఏదో చేసి చంపింది. హ్మ్. వాళ్ళ అమ్మ, మా కోడలు వాళ్ళ అమ్మగారు హ్మ్. ఈళ్ళందరూ. మీ మీద. మా విజయ్ గాదు. హ్మ్. ఈ తల్లి, మా కోడలు వాళ్ళ తల్లి, హ్మ్. వాళ్ళ తల్లి ఈళ్ళందరూ ముగ్గురు కలిసి అనంటే ఇగ కొన్ని రోజులు ఇగ మర్చిపోయినా. ఎందుకంటే పెంచిన మమకారం గదా! హ్మ్. మర్చిపోయినా ఇగ. పోనీ నా మీదనే వచ్చింది గదా! పోనీ అని వదిలేసుకున్నా. రైట్. అంటే ఇప్పుడు నేను విజయ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పేసి అప్పుడు అన్నారు. అక్కడి నుండే వస్తున్నా నేను. హ్మ్. ఆ తర్వాత ఇగ తమ్ముడు చనిపోయినంక కొన్ని రోజులు మాటలు లేవు. వాళ్ళకి మాటలు లేవు. హ్మ్. ఇగ పెళ్ళాం ఎట్లా చెప్తే మొగుడు అట్లిన్నాడు. రాకపోని అని నేను గూడా వదిలేసుకున్నా. హ్మ్. వదిలేసుకున్నాక కొన్ని రోజులు అయిపోయినాయి. ఇంక ఈడ ఫంక్షన్‌లో కలిసిన లే పిన్ని నువ్వే పిన్ని. హ్మ్. మాకన్నీ నువ్వే జూసినావు పిన్ని. హ్మ్. ఏదో మాకు తప్పయింది. అప్పుడు అట్లా అందరూ చెప్తే మేము అట్లా నమ్మినాం పిన్ని అది ఇది అని ఇగ అప్పటి నుండి నా దగ్గరికి మాట్లాడడం, రావడము, ఉండడము. హ్మ్. మా దగ్గరకొస్తానంటే ఆమె కొట్లాడేది. హ్మ్. రానిచ్చేది గాదు. వైఫ్. ఫైటింగ్ ఇగ అరే! మళ్ళా ఫోను చేస్తుండే ఇట్లా కొట్లాడింది పిన్ని శ్రీలక్ష్మి అనంటే, మళ్ళా ఆమెకి నేను ఏందమ్మా మంచిగున్నాం గదా! ఎందుకు అట్లా చేస్తావు అని నేను గూడా ఆమెని సంజాయిస్తుంటి. ఇష్టం ఉంటే వస్తుండే, కష్టం ఉంటే రాకపోతుండే. వదిలేసిన నేను. అని అక్కడి వరకు అయిపోయింది. మధ్యల కరోనొచ్చింది. వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ చనిపోయిన నుండి ఇగ విజయ్ వాళ్ళమ్మ అప్పుడు కరోనాలో చనిపోయింది. హ్మ్. ఇగ చనిపోయిన తర్వాత ఇగ ఆమె ఇక్కడ లేకుండే వేరే అతనికి చేసుకుంది. హ్మ్. ఇగ అక్కడ ఉండి, అక్కడ అయిపోయింది. ఇగ నువ్వు అన్నీ నేను ఇక్కడుండి మళ్ళా మా ఫార్మాలిటీస్ నేను అన్నీ జేషిన. హ్మ్. అన్నీ జేషినా ఇంగ. చేసినంక ఇగ అమ్మ లెక్క అన్నీ నిలబడి జేసిందని వానికొక అభిమానం. హ్మ్. మా పిన్ని మాత్రం మాకు వదలలేదు. ఇప్పటికైనా మాకన్నీ జూషింది, చేసిందని వాళ్ళకొక అభిమానం. ఇగ అప్పటి నుండయితే ఇంకెక్కువైపోయింది. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత నుండి ఎక్కువైపోయింది. హ్మ్. ఎక్కువైపోతుంటే దీనికేమైతుందనంటే ఎంతసేపు వీళ్ళ పాటనే వాడుతున్నాడు అన్నట్టుగా దాని దృష్టిలుండే. హ్మ్. అయినా గూడా నేనేమి అనలేదు. నా కొడుకు నాతోని మాట్లాడుతుండేమో అని నేను అంతవరకే మాట్లాడిన. అంతేగాని అంతకు మించి ఇంకా ఏం లేదు. హ్మ్. ఇగ అది ఇగ ఒక ఎట్లా చనిపోయిండు కాడికొస్తున్నా నేను. హ్మ్.
ఎట్లా అనంటే రాత్రి ఒక సంబంధం చెప్పిండు ఏమని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెని మా విజయ్ చెప్పిండా? విజయ్ చెప్పిండు మీతో నాతో ఉమ్, 3 రోజుల ముందర నుండి మాట్లాడుతుండు. ఉమ్, పిన్ని మా మేన మా మేనమామ కొడుకున్నాడు. ఉమ్, అయితే శివకుమార్ వాడు వీడు కొంచెం క్లోజ్గానే ఉంటాం అనమాట. ఉమ్, అయితే అయ్యో శివకుమార్కు పిల్లని చూపిద్దాం పిన్ని మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉంది మాట్లాడు పిన్ని అని అంటే నేను అక్కడ కాల్ చేసిన ఇట్లా పిల్లి ఉందంట మరి చూస్తావా అని అంటే ఆ చూస్తామని వాళ్ళు వచ్చిర్రు. ఎప్పుడు మన గురువారమా బుధవారమా ఈ రోజు బుధవారం నైటు దాని ముందు రోజు సోమవారం ఫోన్ చేసిండు, మంగళవారం ఫోన్ చేసిండు, బుధవారం నైట్లా 8 గంటలకు మేము పిల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఉమ్, చూసినాము 9:30 వరకు వానితోనే ఉన్నా. ఉమ్, ఇంటికి పోయినా ఆడిక్కడ వచ్చిండు. ఉమ్, మళ్ళీ పిల్ల వాళ్ళ అన్నతో మాట్లాడుకొని మళ్ళీ నాకు ఫోన్ చేసిండు. ఏమన్నారు పిన్ని అని. ఏమన్నారా అదే చెప్తామన్నారు అని అన్నాను. ఉమ్, సరే నేను కూడా వీళ్ళు కూడా మళ్ళీ చూస్తామని అన్నారా వాళ్ళ ఆడపిల్ల చూడలేదంట చూస్తామని అన్నారు. ఏం చూస్తారు పిన్ని బొట్టు పెట్టేటప్పుడు చూడమాను అని. ఇక రాత్రి ఎన్నోసార్లు 2-3 సార్లు చేసిండమ్మా. చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక అన్నం తిన్నాక మళ్ళా చేసిండు. ఉమ్. మళ్ళా చేసి 1 గంట దాకా 12:30 1 గంట దాకా మాట్లాడి ఇక నాకు ఇంట్లో నా రూమ్లో మాట్లాడుతున్నా నా కొడుకు మీతో ఫోన్ లో మాట్లాడాడు. ఉమ్. ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడిండు ఇట్లనే పెళ్లి విషయాలు ఇవే మాట్లాడు నేను Personals ఏమన్నా మాట్లాడాడా? ఆ? వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ విషయాలు మాట్లాడాడా? ఫ్యామిలీ విషయం అని అంటే నువ్వు నీదే పద్ధతిని వేసిన పిన్ని నువ్వు పెంచినదే నీ రకంగానే నేను బతికినా నువ్వే నాకు ఇక అన్ని మంచి మాటలే. ఎందుకు అట్లా మాట్లాడిండో ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఏమన్నా డ్రింక్ చేస్తున్నావా అని ఇట్లా మాట్లాడుతున్నావా అని నేను కూడా అడిగిన. ఉమ్, అని అంటే ఏ పిన్ని నా ఎందుకు పిన్ని నువ్వు అట్లా ఎందుకు పెట్టేస్తారా అని నా కొడుకుండు పక్కన నా కోడలుంది నేను వాళ్ళ బెడ్రూమ్లో పోయి మాట్లాడిన. ఉమ్, 1 గంట దాకా మాట్లాడినామా. ఉమ్, నాకు ఇక అంతసేపు చాలా మాట్లాడిండు. వానికి ఎన్ని మాట్లాడిండు అంటే నాకు సమాధానం నాకు చెప్పలేకపోయినా కూడా అంత బాగా ఉమ్, మాట్లాడిండు. సరే మళ్ళీ పొద్దున నేను కాల్ చేస్తా పిన్ని రేపు మళ్ళీ గురువారం కదా రేపు మళ్ళీ ఒకసారి అలా ఆడపిల్ల చూడలేదు అంటున్నావు కదా అలా ఆడపిల్లని చూపిద్దామా అని మళ్ళీ పొద్దున కాల్ చేస్తాను అన్నాడు. నేను పొద్దున లేచిన తర్వాత గడికి నేను ఫోన్ దగ్గర పోదాం అనుకుంటున్నా. 8:30 అవుతుంది పోతానంటే మావాడు అన్నాడు అమ్మ నువ్వు ఇప్పుడు ఏం ఫోన్ ముట్టకు ఉమ్, ఇప్పుడు ఆ విద్యన్న స్నానం చేస్తాడు డ్యూటీకి పోతాడు 11 o'clock చేయమ్మా ఉమ్, అప్పుడు ఫ్రీగా ఉంటాడు ఇప్పుడు పిల్లల్ని వదులుతాడు ఆయన కంగారులు ఉంటాడు నువ్వు ఇప్పుడు చెయ్యకు ఇప్పుడు చేస్తే మళ్ళీ ఆయన సరిగ్గా మాట్లాడాడు నీకు ఏమన్నా సమాధానం కరెక్ట్ చెప్పడాను మళ్ళీ 9 గంటలకు పోతుంటుంటే అప్పుడు మా కోడలు స్కూల్లో డ్యూటీ అనమాట వద్దన్నాడు కదా అత్తయ్య ఎందుకు కొంచెంసేపు ఆగు ఒక గంట అయినాక మంచిగా ఫ్రీ అవుతాడు డ్యూటీలో పోయి అప్పుడు మాట్లాడతాడు నేరుగా నీకు మంచిగా నీకు ఇదిగా మాట్లాడతాడు అని అంటే సరే మంచిది ఎందుకో నాకు కంగారు అనిపిస్తుందమ్మా ఉమ్, నాకు అర్థమైతలేదు ఉమ్, ఇన్నిసార్లు ఫోన్ మాట్లాడుతుంటాను. ఒక 10:30 అట్లా ఫోన్ చేసిండ్రు ఇంకా మా వాళ్ళు ఉమ్, మా ఆడపిల్ల చేసిందంటే నాకు తెలియదు. ఆ రోజు మా మనమరాలు స్కూల్కి పోలేదు నేను చపాతీలు ఆమెకు చపాతీ అవి ఇవి చేసుకుంటుంటే నా ఫోన్ కూడా చూసుకోలేదు. ఉమ్, ఫోన్ 10:30కి వచ్చింది చూసుకోలేదు మళ్ళీ ఎందుకో నేను పిల్లలకు రొట్టె పెట్టేసి ఫోన్ చూసుకుంటే ఏంది మా ఆడబిడ్డ ఉమ్, పుష్పలత ఆమె ఫోన్ మిస్ కాల్ ఉంది. ఉమ్, ఈమె ఎందుకు చేసిందమ్మా ఆమె ఎక్కువ మాకు చెయ్యదు ఏదైనా ఉంటేనే చేస్తుంది. ఉమ్, అయితే ఈమె ఎందుకు చేసిందబ్బా అని నేనేం చేసిన మళ్ళా ఆ ఫోన్ చేసినమ్మా నేను ఉమ్, చేస్తే వదినమ్మా ఇట్లా విజయ్ చనిపోయిండు అని చెప్పింది. ఇంకా చెప్తే నాకు అసలు అర్థం కాలేదు నాన్న ఉమ్. అది ఎట్లా చెప్పాలో నాకు ఆకాశం ఒకలా అసలు ఏమి నాకు అసలు శూన్యం ఇంకా. కన్నగుడు నేను కాకుండా రాత్రి మాట్లాడినా ఉమ్, పొద్దున్న 2 సార్లు ఫోన్ దగ్గరికి పోయినా ఉమ్, ఆ ఫోన్ దగ్గరికి కూడా నన్ను ఎందుకో నాకు ఆ ఫోన్ అన్న మాట్లాడుతున్నా పిల్లగాడు బతుకుతున్నానో ఏమో మరి అంటే మీకు ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. నేను పోతున్నా ఫోన్ దగ్గరికి వీళ్ళు ఏందనంటే ఇప్పుడు కంగారు ఉంటాడు పిల్లలను వదిలిపెట్టాలా స్నానం చెయ్యాలా మన రెడీ అవుతాడు డ్యూటీకి పోయినాక మాట్లాడని అన్నాడు అనమాట మా కొడుకు కోడలు. ఉమ్, సరేలే వాళ్ళ అన్న మాట కూడా నేను వినాలి కదా నన్ను ఇంకా అందుకే 10:30కి అట్లా ఫోన్ చూసుకోలేను ఇంకా ఒక 15 నిమిషాలు అయినాక చూసుకున్నాక ఆమెకు చేస్తే ఆమె చెప్తే ఇక నాకు అసలు అర్థం కాలేదు నాన్న. ఉమ్, అసలు అట్లా ఎట్లా చెప్తే మీరు అసలు అర్థం కాలేదు. ఉమ్, ఆ ఆ రోజు నాకు వస్తుందని నేను అనుకోలేనా నేను ఇట్లా ఉమ్, ఇంట్లో పోనీ ఇంటికి వచ్చినాక స్ట్రోక్ వచ్చిందని అన్నట్టు స్ట్రోక్ వచ్చిందా ఉమ్, స్ట్రోక్ వచ్చింది అసలు ఏం మాట్లాడాలి అర్థం కాలేదు. ఉమ్, ఏమైందమ్మా అనంటే ఏమో అక్క బాత్రూంలో పడ్డాడంట బాత్రూమ్ లో పడిపోయి హార్ట్ అటాక్ వచ్చిందని ఉన్నాడంట. చెప్పాడు. ఉమ్,
బాత్రూంలో ఇట్లా పడ్డాడే, మళ్ళీ బాత్రూంలో నేను వచ్చేదాకా నన్ను ఉండొద్దా, మరి ఎందుకు తీసిండ్రు, వస్తున్నా కదా, కూడా నాకు ఇది కాలేదు, మీరు ఎందుకు అట్లా చేసిండ్రు, నేను వచ్చేదాకా ఆపేది ఉండే కదా అని అంటే, ఏమొక్క ఆంబులెన్స్ వచ్చింది, ఆంబులెన్స్ వచ్చినాక ఎవరన్నా కానీ హాస్పిటల్ చచ్చిన మనిషి ఉన్నా కానీ ఏదైనా బతుకుతాడేమో కొన ఊపిరి మీద ఉండే అని అనిపిస్తుంది. ఉమ్, ఈమె అప్పుడు చెప్తే కూడా మనకు అర్థం కాలే నాన్న. ఉమ్. అయితే ఇంకా అందరూ ఆ ధ్యాసలో ఉండిపోయారు. ఇక నాకు రాత్రి మాట్లాడినా కదా, కొంచెం నాకు అసలు నేను నేను మొన్న ఒక 15 రోజులే అయింది నేను కోలుకున్నా. నేను